హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం మటన్ గోంగూర కర్రీ ఎలా రెడీ చేయాలో చూద్దాం. ఈ కర్రీ మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది. మటన్లో దోసకాయ వేసినా గోంగూర వేసినా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా మనము మటన్ని అయితే నీట్గా కడిగి పెట్టుకోవాలి. కొంచెం సాల్ట్ వేసి కడిగి పెట్టుకోవడం వల్ల మటన్ అయితే చాలా బాగా ఉంటుంది, ఫ్రెష్గా ఉంటుంది. మనం ఇలా మటన్ని కడిగి పెట్టుకున్న తర్వాత గిన్నె పెట్టుకొని అందులో మటన్కి సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలి. తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో సాజీరా, 2 లవంగాలు, 2 ఇలాచీలు, ఇంకా కొన్ని మిరియాలు, ఇవన్నీ బగారా ఆకు, ఇవన్నీ మనం వేసుకోవాలి. తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం కరివేపాకు వేసుకోవాలి. తర్వాత కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా పసుపు పౌడర్ వేసుకోవాలి. పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత నేను కొద్దిగా కసూరి మేతిని వేసాను. మటన్లో చికెన్లో అయినా ఈ కసూరి మేతిని యూస్ చేస్తే చాలా బాగుంటుంది. తర్వాత అయితే నేను కడిగి పెట్టుకున్న మటన్ని మాత్రం నేను ఈ ఫ్రైలో వేసుకున్నాను. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత మటన్ వేసి మూత పెట్టి కాసేపు ఉడికించాను. ఇలా వాటరు వస్తున్నాయి కదా, వాటరు పోయేంత వరకు మనం ఉడికించుకోవాలి. ఇలా వాటరు పోయిన తర్వాత అయితే మనం టమాటో వేసుకోవాలి. టమాటో వేసి కొంచెం వేగిన తర్వాత అయితే మనము సరిపడా అంత కారం, ఉప్పు వేసుకోవాలి. మళ్ళీ మనం మూత పెట్టుకొని అయితే కొంచెం ఉడికించుకున్న తర్వాత అయితే కారం వేసి కొద్దిగా లైట్గా ఉడికిన తర్వాత కొంచెం అలా ఆయిల్ వచ్చిన తర్వాత అయితే మనం గోంగూరను వేసుకోవాలి. గోంగూర మరీ ఎక్కువగా వేయకూడదు, కొంచెం నార్మల్గానే వేసుకోవాలి. తర్వాత మూత పెట్టుకొని అయితే మనము ఇలా ఉడికించుకోవాలి. తర్వాత మనం చూస్తే ఇలా కొంచెం దగ్గరికి అయిన తర్వాత మనకు గ్రేవీ కావాలి అనుకుంటే మాత్రం అందులో వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ వేసుకొని మళ్ళీ ఉడికించుకోవాలి. తర్వాత అయితే మనము అందులో కొద్దిగా గరం మసాలా పౌడరు, ధనియా పౌడర్ని మాత్రం వేసుకోవాలి. మూత పెట్టుకొని మళ్ళీ కాసేపు ఉడికించుకున్న తర్వాత కొత్తిమీర ఉంటే వేసుకోండి. ఇలా మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో. మీకు కూడా ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ అవర్ ఛానల్. నచ్చితే ట్రై చేయండి.